హలో అండి, అందరికీ నమస్కారం. ప్రజెంట్ అయితే మన బస్ స్టాండ్ తిరుపతి మెయిన్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్న 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్లో అయితే ఉన్నామండి. మన రామ్ తులసి కళ్యాణ మండపం రోడ్ అంటారు ఇది. ఇక్కడ నుండి మన ఈ కులశేఖర్ ఆల్వార్ జంక్షన్ దగ్గర నుండి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో అయితే మనకు ఒక నార్త్ ఫేసింగ్ G+1+ పెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. ఈ లేఅవుట్ మొత్తం చూసుకుంటే మనకి తుడా అప్రూవల్తో అయితే రావడం జరుగుతుంది. ఈ 100 ఫీట్ రోడ్ నుండి ఎగ్జాక్ట్లీ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో అయితే మనం హౌస్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. వెరీ వాకబుల్ డిస్టెన్స్ అండి. దీన్ని వెంకటేశ్వర నగర్ అని చెప్పి అంటారు. లేఅవుట్ నేమ్ వచ్చి చూసుకుంటే మనకి నాగిరెడ్డి లేఅవుట్ అంటారండి. మనకి ఇక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్లో అయితే మనం ఈ హౌస్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ అనేది మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి. ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, మొత్తం డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. మనకి ఫ్రంట్ ఎలివేషన్ చూసుకుంటే చాలా అట్రాక్టివ్ లుక్తో అయితే రావడం జరుగుతుంది. మనకి మెయిన్ గేట్ చూసుకున్నా మనకి SS స్టెయిన్లెస్ స్టీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సరౌండింగ్స్ చూసుకున్న రీసెంట్ కన్స్ట్రక్షన్స్తో చాలా ఫాస్ట్గా అయితే ఈ ఏరియా డెవలప్ అవుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియాలో కూడా అపార్ట్మెంట్ అనేది ఒకటి డెవలప్ చేస్తున్నారు, అరౌండ్ ఒక 50 హౌసెస్తో. మనకి ఎంటర్ అవ్వగానే మనకి కార్ పార్కింగ్ స్పేస్ చూసుకుంటే చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. మనకి ఇనోవా అయినా కూడా చాలా ఫ్రీగా ఈ ప్లేస్లో అనేది పార్క్ చేసుకోవచ్చు. మనకి రూఫ్ చూసుకున్నా మనకి వుడ్ ఫినిషింగ్తో అయితే రావడం జరుగుతుందండి. మనకి సపరేట్ బోర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సంప్ కూడా ఉన్నాయండి, పంచాయతీ వాటర్ సంప్ కూడా ఇచ్చున్నారు. మనకి కార్ పార్కింగ్ టైల్స్ అన్నీ కూడా యాంటీ స్కిడ్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. ఇది యూటిలిటీ ఏరియా. ఇక్కడ యూటిలిటీ ఏరియాకి కూడా మనకి వాల్ టైల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి కార్ పార్కింగ్ స్పేస్ మొత్తం కూడా మనకి వాల్ టైల్స్ అనేవి వెట్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మనకి రూఫ్ చూసుకున్న వుడ్ ఫినిషింగ్తో చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చున్నారండి. సెట్ బ్యాక్స్ చూసుకున్నా మీకు 2.5 ఫీట్ వరకు మనకి సెట్ బ్యాక్స్ అనేవి ఇచ్చున్నారండి. మనకి కాంపౌండ్ వాల్ కూడా సపరేట్గా అయితే బిల్డ్ చేస్తున్నారు. చాలా స్పేషియస్గా అయితే వస్తుందండి మన కార్ పార్కింగ్ ఏరియా అనేది. మనకి మెయిన్ ఎంట్రన్స్ చూసుకుంటే టీక్ వుడ్తో అయితే రావడం జరుగుతుందండి. మనకి ఫ్రేమ్ అండ్ డోర్ కూడా మనకి టీక్ వుడ్తో అయితే రావడం జరుగుతుంది. మనకి డిజైన్ చూసుకున్న చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చున్నారండి. మనకి సేఫ్టీ పర్పస్ సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా మనకి SSతోనే ప్రొవైడ్ చేస్తున్నారండి. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. మనకి ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే రావడం జరుగుతుంది. మనకి పాలిషింగ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే చేయించున్నారు. మనకి పూజ రూమ్కి అయితే సపరేట్ ప్రొవిజన్ అయితే ఇచ్చున్నారండి. మనకి కిచెన్కి సపరేట్గా ఆర్చ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆర్చ్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది మనకి కిచెన్కి అయితే. మనకి టీవీ యూనిట్ చూసుకున్న చాలా బ్యూటిఫుల్ డిజైన్తో అయితే ఇచ్చున్నారండి. మనకి POP అండ్ లైటింగ్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే చేయించున్నారు. మొత్తం కూడా మోడర్న్ డిజైన్స్తో చేయించున్నారండి. కలర్స్ అన్నీ కూడా చాలా ప్రీమియం కలర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే కొంచెం పెండింగ్ ఉన్నాయండి, అన్నీ కూడా మనకి కంప్లీట్ చేసి ఇస్తారు. మనకి కిచెన్ చూసుకుంటే మనకి ఓపెన్ కిచెన్ అయితే రావడం జరుగుతుందండి. చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. మనకి కిచెన్ చూసుకుంటే కిచెన్ మొత్తం కూడా మనకి మోడర్న్ క్యాబినెట్స్ అయితే ఇచ్చున్నారండి. మనకి కౌంటర్ టాప్ చూసుకుంటే మనకి గ్రానైట్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండ్ చిమ్నీకి అయితే సపరేట్ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి షింక్ SS అయితే ప్రొవైడ్ చేస్తారండి. మనకి వుడ్ వర్క్ అంతా కూడా మనకి గ్రీన్ ప్లే యూజ్ చేస్తున్నారండి. విత్ గ్లాస్ ఫినిషింగ్తో అయితే రావడం జరుగుతుంది. ఇన్ని కూడా మోడర్న్ క్యాబినెట్స్ అయితే ఇచ్చున్నారండి. ఇదైతే మనకి కిడ్స్ బెడ్రూమ్ అండి. ఈ కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే రావడం జరుగుతుంది.
వుడ్ వర్క్ అండ్ పిఓపి వర్క్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారండి. ఇదైతే మనకి నార్త్ ఫేసింగ్తో అయితే రావడం జరుగుతుందండి ఈ హౌస్ అనేది. డైమెన్షన్స్ ఒకసారి చూసుకుంటే 30కి 49 అయితే రావడం జరుగుతుంది. టోటల్ 40 అంకణమ్స్ అయితే రావడం జరుగుతుందండి. మనకి వాష్రూమ్ చూసుకున్నా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. విత్ రూఫ్ ఫినిషింగ్ కూడా మనకి వుడ్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా స్పేషియస్గా ఇచ్చున్నారండి. వాల్ టైల్స్ కూడా అప్ టు రూఫ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారండి. అన్నీ కూడా వెర్టిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఫ్లోరింగ్ అంతా కూడా మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే ఇచ్చున్నారండి. మనకి బాత్రూమ్స్ అన్నీ కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుంది. మనకి మన తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ నుండి ఎగ్జాక్ట్లీ ఒక 1.5 కిలోమీటర్లు అయితే మనం ఈ హౌస్ దగ్గరికి అయితే చేరుకోవచ్చండి. ఇదైతే మనకి కామన్ వాష్రూమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చున్నారండి. వాల్ టైల్స్ అన్నీ కూడా అప్ టు రూఫ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇదైతే గన మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇక్కడ రావడం జరుగుతుందండి. మొత్తం పిఓపి వర్క్ అంతా కూడా ఫినిష్ చేస్తున్నారు. వుడ్ వర్క్ అంతా కూడా సపరేట్ కంప్లీట్గా ఫినిషింగ్ అయితే అయిపోయిందండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరుగుతుంది. విత్ వెస్టర్న్ టాయిలెట్, యాంటీ స్కిడ్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. వాల్ టైల్స్ కూడా అప్ టు రూఫ్ వరకు ఇచ్చున్నారండి. మనకి రూఫ్ చూసుకున్న వుడ్ ఫినిషింగ్తో అయితే రావడం జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ అనేది చాలా ప్రీమియంగా అయితే చేస్తున్నారండి. టోటల్గా మనకి 3 బాత్రూమ్స్ అండ్ 2 బెడ్రూమ్స్ అయితే రావడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్లో. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ అనేది ఇంకా చాలా స్పేషియస్గా అయితే రావడం జరుగుతుందండి. మనకి వాల్ టైల్స్ చూసుకుంటే మనకి వెర్టిఫైడ్ వాల్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. అప్ టు రూఫ్ వరకు ఇచ్చున్నారు. మనకి రూఫ్ మొత్తం కూడా వుడ్ ఫినిషింగ్తో కంప్లీట్ చేస్తున్నారండి. సరౌండింగ్స్ చూసుకున్నా చాలా ఫాస్ట్గా అయితే డెవలప్ అవుతుందండి ఈ ఏరియా అనేది. మనకి ఇక్కడ అంకణం కాస్ట్ కూడా అరౌండ్ 2.5 దగ్గర వరకు ఉందండి. మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండ్ ఫ్రేమ్ చూసుకుంటే మనకి టీకుడ్తో అయితే రావడం జరుగుతుంది. సేఫ్టీ గ్రిల్స్ అన్నీ కూడా మనకి ఎస్ఎస్తో అయితే ఇచ్చున్నారండి. మనం ఎంటర్ అవగానే మనకి స్పేషియస్ హాల్ అయితే రావడం జరుగుతుంది. ఫ్లోరింగ్ అంతా కూడా మనకి గ్రనైట్ అయితే ఇచ్చున్నారండి. మనకి సింహద్వారం చూసుకుంటే టీకుడ్తో అయితే ఇచ్చున్నారండి. మీరు చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇచ్చున్నారండి. మనకి హాల్కి అయితే 2 విండోస్ అయితే వస్తాయండి. మనకి యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చున్నారు. మనకి టీవీ యూనిట్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇచ్చున్నారండి. మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి బిల్డర్ గారు. మనకి పూజ రూమ్ చూసుకున్నా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. మొత్తం కూడా వాల్ టైల్స్ అనేవి అప్ టు రూఫ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారండి. చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి మనకి పూజ రూమ్ కూడా. మనకి వాల్స్ కూడా మనకి వుడ్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి పిఓపి వర్క్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే చేయించున్నారు.
ఇదైతే మనకి కిడ్స్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. మనకి పిఓపి వర్క్ అన్నీ కూడా చూసుకుంటే చాలా ప్రీమియంగా అయితే చేస్తున్నారండి. వాల్స్ చూసుకున్నా మనకి వుడ్ ఫినిషింగ్ ఇచ్చున్నారండి. వాల్స్ కూడా ఇచ్చున్నారు వుడ్ ఫినిషింగ్ అనేది. ఇది డైనింగ్ ఏరియా అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. మనకి కిచెన్కి సపరేట్ ఆర్చ్ అయితే ఇచ్చున్నారండి. ఈ ఓపెన్ కిచెన్ అయితే రావడం జరుగుతుంది. చూసుకుంటే ఎంత స్పేషియస్గా అయితే ఇచ్చున్నారో చూడొచ్చు. కిచెన్లో మనకి సపరేట్గా యూటిలిటీ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మొత్తం పిఓపి వర్క్ కూడా చేస్తున్నారు మనకి కిచెన్లో కూడా. మొత్తం కంప్లీట్ వుడ్ వర్క్ చూసుకున్న చాలా బ్యూటిఫుల్గా అయితే చేస్తున్నారు. ఇదైతే మనకి యూటిలిటీ ఏరియా అండి. ఇక్కడ కౌంటర్ టాప్ అంతా కూడా మనకి గ్రానైట్ అయితే రావడం జరుగుతుంది. అంటే డైనింగ్ కూడా ఇక్కడే మనకి అరేంజ్ చేసుకోవచ్చండి. మనకి ప్రైస్ చూసుకుంటే 2.2 CR అయితే చెప్తున్నారండి. ఇదైతే కామన్ వాష్రూమ్ అండి. అప్ టు రూఫ్ వరకు మనకి వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యాంటీ స్కిడ్ టైల్స్ అయితే ఇచ్చున్నారండి. వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుంది ఇక్కడ. ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి టీవీ యూనిట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్స్కి అయితే మనకి వుడ్ ఫినిషింగ్ అయితే ఇచ్చున్నారండి. మనకి ఇక్కడైతే మనకి ఒక గ్లాస్ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి టీవీ యూనిట్ చూసుకున్న మంచి లుక్తో అయితే రావడం జరుగుతుంది. మొత్తం అయితే ప్రీమియంగా అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారండి. నెక్స్ట్ మనం వాష్రూమ్ చూసుకుంటే చాలా స్పేషియస్గా ఇచ్చున్నారండి. చూడొచ్చు. మనకి రూఫ్ చూసుకున్నా కూడా మీకు మనకి వుడ్ ఫినిషింగ్ అయితే ఇచ్చున్నారు. మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుంది. యాంటీ స్కిడ్ టైల్స్ అండ్ వాల్ టైల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. వెట్ ఫెట్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మనకి టోటల్ 40 అంకణమ్స్ అయితే రావడం జరుగుతుందండి ఈ సైట్ అనేది. ఇది మనకి తుడా అప్రూవల్తో అయితే వస్తుంది. మనకి G+1+ పెంట్ హౌస్ అయితే ఇచ్చున్నారండి. మనం ఇప్పుడు ప్రెజెంట్ పెంట్ హౌస్కి అయితే చూద్దాము. మనకి పెంట్ హౌస్ దగ్గర అయితే ఈ ఆర్చ్ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇచ్చినారండి. సిట్అవుట్ ఏరియాగా యూజ్ చేసుకోవచ్చు. మనకి గార్డెనింగ్ కానీ యూటిలిటీ కానీ చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇది డిజైన్ అంతా కూడా మీరు చూడొచ్చు. మొత్తం టైల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మొత్తం మన టెర్రస్ మొత్తం కూడా మనకి పెంట్ హౌస్ చూసుకున్న చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. మొత్తం కూడా పిఓపి కూడా చేయించున్నారు. కంప్లీట్ వుడ్ వర్క్ అయితే చేస్తున్నారండి. మనకి టీవీ యూనిట్ చూసుకున్న చాలా బ్యూటిఫుల్గా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. ఇదైతే మనకి సింగిల్ బెడ్రూమ్తో అయితే రావడం జరుగుతుందండి. బెడ్రూమ్ చూసుకున్న చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. మనకి కంప్లీట్ పిఓపి అండ్ వుడ్ వర్క్ అనేది ఫినిష్ చేస్తున్నారండి. మనకి వాష్రూమ్ చూసుకున్న చూడండి మీరు ఎంత స్పేషియస్గా అయితే ఇచ్చున్నారో. మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుంది. మనకి కింద 2 బెడ్రూమ్స్లో అయితే కింద 2 ఇళ్ళకి ఎలాగ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో పెంట్ హౌస్ కూడా అలాగే కన్స్ట్రక్షన్ అనేది అంత క్వాలిటీగా అయితే చేస్తున్నారండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు.
వాల్ టైల్స్ చూసుకున్న రూఫ్ వర్క్ ఇచ్చున్నారు, యాంటీ స్కిడ్ టైల్స్ యూజ్ చేస్తున్నారు అండ్ రూఫ్ మొత్తం కూడా వుడ్ ఫినిషింగ్ అయితే చేస్తున్నారండి. మీరు ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే మన ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. మీరు తిరుపతిలో ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, కన్స్ట్రక్షన్ వర్క్స్ అండ్ ఇంటీరియర్ వర్క్స్ కోసం చూస్తున్నా దయచేసి మమ్మల్ని సంప్రదించగలరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.